అమ్మా నెక్స్ట్ మెడిసిన్ కూడానే. బ్రో దొరికిన ఛాన్స్ వదిలేసావు కదా బ్రో. ఏం లేదురా, ఎందుకో ఆవిడ మొహాన్ని చూస్తుంటే ఏదో ఫీలింగ్ గా ఉందిరా. బ్రో నేను మొహం ఎవడ చూడమన్నాడు, డబ్బుని చూడొచ్చుగా. కొంచెం కూడా ప్యాషన్ లేదు బ్రో. నువ్వు రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది. వదిలే, ఆ రోజు ఏదో మంచి మూడ్ లో ఉన్నాను అందుకే కొట్టకుండా వదిలేసాను. ఈ రోజు అలా కాదు, వదిలే. ఆ భయం ఉండాలి. ఏరియా వైపు నేను చూశాను అంతే. ఒక్క నిమిషం. బ్రో కొట్టేసావా బ్రో? సూపర్ బ్రో. దాని చేతులు పట్టుకోండి రా. వదలు వదలు వదలు. బ్రో మనం కొట్టిన దాంట్లో ఇదే బ్రో పెద్ద అమౌంట్. కట్టలు కట్టలు ఉన్నాయి. బ్రో ఏమైంది బ్రో? ఏం లేదురా, ఆవిడ చేతి మీద శక్తి అని నా పేరు పచ్చబొట్టేయించుకుంది అందుకే. బ్రో శక్తి అంటే నువ్వు మాత్రమేనా? దీనికంతా ఫీల్ అవ్వకు బ్రో. ముందు బ్యాగ్ ని పారేయాలి, లేదా వాసన కుక్కలతో పసిగట్టేస్తారు. అవతలకే. అది చూడగానే ఏదోలా అనిపించింది.
చంపేయండి రా వాణ్ణి. అడవుల నాటి ఆదిమ జాతి మృగములతోటి రణమును చాటి కరహతి విద్యగా బతుకును దాటగా వైరుల మూక వంచన చేయగా ఆడుతున్నామొక ఆట ఇది వీరులు ఎంచుకున్న బాట. థ్యాంక్ యూ మాస్టర్. ఎందుకులా గంగా ఫోన్ ఎత్తట్లేదు? అన్న ఎవడో తెలియదన్నా, మనోళ్ళందరినీ కుమ్మేస్తున్నాడన్నా. రేయ్, ఎవడ్రా వాడు? వాడు మొహం చూపించు. ఇదిగో వెళ్తున్నానన్నా. కానీ వాడికి అడిమురే విద్య అవ్వలేదు. వాడెలాగైనా విద్యను నేర్చుకోవాలన్నదే గురువు గారి ఆశ. అంగుళి పొట్టుకి దక్షిణ కాల వర్మ సూత్రాన్ని వాడితే వాడే మెలికలు తిరిగి పడతాడని నీకు తెలీదు? ఈ దెబ్బకి, ఈ పట్టుకి, ఈ కణానికి, ఈ నరానికి ఇదే అని 1000 ఏళ్ల క్రితమే తాళపత్రాల్లో రాసుంచారే. ఎందుకు? తర్వాతి తరం వాళ్ళకి వెళ్లి చేరాలి అని. నీకు చేరిందో లేదో చూద్దాం. ఇది చెప్పు. దక్షిణ కాల వర్మ సూత్రం చెప్పవా? కరముష్టిని తాకినంతనే వైరి తానంతట తానే. చెప్పు. చెప్పరా? 4 వేళ్ళని బొట్టు వేళ్ళతో నొక్కుతా. విజయేంద్ర, అయ్యా, ఆ సూత్రాన్ని పూర్తి చెయ్యి. లేదయ్యా, వద్దయ్యా. ఆ? లేదు, అది ఎప్పుడో నేర్చుకున్నాను, మర్చిపోయాను. మతి మరుపు నీకు. ఆ? పూర్తి చేయరా. కరముష్టి తాకినంతనే వైరి తానంతర తాను మెలికలు తిరిగి ఒరిగి ఇరు పదములు తడబడి అడుగు సడలి కనులు సోలి మోకాలు కాలు నేల కొరిగి మట్టి కరచుట తథ్యం. ఆ, విన్నావా? ఆ? లేదు, వాడికే తెలుసయ్యా, ఎందుకో తెలియదంటున్నాడు. స్నేహితులు వెనకేసుకొస్తున్నావా? ఒక్క సూత్రం రాదు. మేము చేయగలం ఎప్పుడు? సరైన ప్రత్యర్థి ఉంటే. ఆ, సరైన ప్రత్యర్థి. కన్యా, ఆయుధ ఆక్రమణ వన్యతరి సూత్రం చేసేటప్పుడు సూత్రం చెప్తూ చెయ్యి. అయ్యగారు వింటారు. ఇరు కరములు జోడించి నిగ్రహముతో ముందడుగు వేసి అంతే అంతే. శారీరక సమతుల్యతను నిర్వహించి కుడి కరముతో కత్తిని రువ్వి శిరస్సు వంచి వైరి వెన్నుపై తాడి యొనర్చి వృత్త భంగిమతో ఎదురు నిలిచి కుత్తికను లక్ష్యముగా భావించి పులివోల పంజా విసిరి పదునైన ఆయుధముతో వైరిని మట్టు పెట్టవలే. చూసావని స్నేహితుడిని? ఆడు కావాలని ఓడిపోయాడు, చూస్తుంటే అర్థం కావట్లేదు. ఏయ్, పరా. ఏ పదరా, అయ్యగారు చెప్తుంటే వినపట్లేదేంటి? నీ తర్వాత వచ్చి చేరింది. ఆ పిల్ల దగ్గర ఓడిపోయావే. విజయేంద్రం చూసి బుద్ధి తెచ్చుకో. వదిలేరా, రెండో ఘట్టంలో కుడికరం ఎత్తాల్సిన చోట ఎడంకరం ఎత్తావు, లేదంటే నీదే పై చేయి ఉండేది. నువ్వు ఇంకా నేర్చుకోవాలనే కదా అయ్యగారు కోపడుతున్నారు. నేర్చుకో అంటే ఎలా నేర్చుకోమంటావరా? అభితే కదా నేర్చుకోవడానికి. వద్దులేరా, మీ నాన్నే కదా. 10వ తరగతి ఫెయిల్ అయ్యానని అందరి ముందు తిట్టినప్పుడే తీసిన కత్తిని ఆయన గుండెల్లో దిగ్గొట్టుండాలి. రేయ్, వదిలి తప్పు చేశాను. ఏం మాట్లాడుతున్నారా? అవును, దిగ్గొట్టావా? ఏదో కోపంలో అన్నాను. కోపంలో నోటికి ఎంత వస్తాను తనేయడమేనా? నువ్వు నీ పిచ్చి మాటలు.
అవునరా, నేను పిచ్చోడ్నే. ఈ పిచ్చోడు పడుతున్న అవమానం బాధ నీకు అర్థం కాదు. రేయ్, అర్థం కాకుండా నీతో మాట్లాడుతున్నానా? అలా వెళ్ళిపోతావేట్రా? ఏం చిన్నయ్య గారు ఒంటరిగా నుంచున్నారు? జోడి దొరకలేదా? కావాలంటే మా కన్యతో జత కడతారా? ఏంటే? ఆ, కత్తి సావుకి జత కడతారా అన్నాను. ఉదయం మీ ఫ్రెండ్ని గెలిచాను, తర్వాత మీరే కదా. నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను. బుద్ధుందా నీకు? నువ్వైనా నీలకంట కోసం వదిలేసి ఉండొచ్చుగా. చిన్న గురువు గారు అబ్బాయి కదా అని ఓడిపోమంటారా? అంతకంటే గురువు గారికి నా మీద ఉన్న నమ్మకమే నాకు ముఖ్యం. ఐఎమ్ సారీ, దారుదరండి. పాన్స్ డబ్బా నూనె డబ్బా ఎక్కడికి బయలుదేరారు? ఆ దీనికి ఏఎన్ఆర్ రేంజ్ లో పెళ్లి కొడుకుని చూడటానికి అబ్బో, వెళ్తున్నా. ఈవిడ గారి పెద్ద సావిత్రి. మీరన్నా అనకపోయినా నేను సావిత్రిని. అయ్యో. వచ్చి చూడండి ఎంతమంది వరుస కట్టారో. ఎక్కడ 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 చూసావే? ఎక్కడ? ఎక్కడండి? ఆ, ఎక్కడ? మాతో వచ్చి కళ్ళారా చూడండి. రేపే వచ్చేస్తే పోయే. నాగులు వస్తే ఈ సర్వంగదారునిచ్చే. షర్బత్ అనుకుని నువ్వు తాగేకు. గాయాలు లేనోడు తాగితే చేతులు కళ్ళు పడిపోతాయి. వస్తావా? ఏంటమ్మా సావిత్రి, మొహానికి పౌడర్ తక్కువ వేసుకున్నావు? పౌడర్ కంపెనీని మూసేశారేటి? ఈ ఎటకారానికి ఏం తక్కువ లేదు. ఇచ్చిన మాట గుర్తులేదు కదా. అయ్యా నమస్కారం అయ్యా. చదువుకున్న పిల్లలన్నా మాట్లాడుతున్నావు. కట్టబెట్టేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నా. ఎంతమంది అబ్బాయిలు చూపించినా నచ్చలేదు అంటుంది. వద్దన్నా మగాళ్ళకి దీటుగా యుద్ధ కళ నేర్చుకుంటుంది. ఏ యుద్ధకళ మగవాళ్ళకు మాత్రమే సొంతమా? ఇప్పుడు చెప్తున్నా విను. అడిమురేలో ఆరుతేరిన ఒకరిని పెళ్లి చేసుకుని గర్భంలోనే నా బిడ్డకు ఆ విద్యను నేర్పి వాడిని గురువుకి గురువుని చేస్తాను, చూస్తూ ఉండు. ఓలమ్మో రైట్. నీకేం చెప్పాను, ఏం మర్చిపోయాను? నాకు పెళ్లి కొడుకుని చూసి పెడతానన్నారు. ఆ కన్యకి నచ్చినోడితోనే పెళ్లి జరిపిద్దాం. ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే బండి కడుతున్నాం, పెళ్లి కొడుకుని పట్టుకొస్తున్నాం. ఆ ఉడుం పట్టు బట్టి మెడ నుంచాడు చూడు కన్యా. పెళ్లి కొడుకు ఓకేనా? ప్రొజెక్టెడ్. మగాడికి అందం మీసం, అదే లేదు వాడికి. అలా అంటావా? మీసాలు ఉండాలన్నావుగా. ఎలా ఉన్నాడు పెళ్లి కొడుకు? నరసింహం. వీడిని పెళ్లి చేసుకుంటే నాకంటే ముందు వీడే బిడ్డను కనేలా ఉన్నాడే. సీమంతానికి వెళ్లిన వాడిని కత్తిసాముకి తీసుకొచ్చారా? రిజెక్టెడ్. పేరు కొండయ్య, మీసాలున్నాయి, పొట్ట లేదు. పేరు మాకు నచ్చల. పేరు నచ్చలేదా? మరి నీకు నచ్చిన పేరేంటో? ఏంటి చిన్న గురువు గారు, కత్తిసాము చేద్దామా? ఓలయ్యో, నీతోనా? నువ్వు మెడ మీద కత్తెట్టేస్తావు, పరువు పోద్ది. కొంగడు ఉడకండి. కాకరకాయ ఏటనో? కత్తి తీసి చెప్పు. ఒంటి కత్తి, హరివిల సూత్రం. నాకు నచ్చిన పేరు అడిగారు కదా, విజయేంద్ర. చిన్నప్పటి నుంచి మీరంటే నాకు ఇష్టం, అందుకే అడిముర నేర్చుకున్నాను. అంతస్తును చూసి ఆశపడ్డానంటారనుకుని చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నాకు మీరంటే ఇష్టం. నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం అండి. మీకు చెప్పడమే కదా పద్ధతి. వీరయ్య గారి రోలింగ్ ట్రోఫీ, శ్రీకాకుళం కుస్తీ పోటీ, మార్తాండం మల్ల యుద్ధ పోటీ. ఏంట్రా ఇవన్నీ? వదిలితే వీధుల్లో గూటి బిళ్ళ ఆడింది, జాతరలో పులివేషాలు వేసినని చెప్పేలా ఉన్నావే. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎక్కడా? సార్, ఇది మన అడిమురే సార్. సార్, మన మార్షల్ ఆర్ట్స్ సార్. 1000 ఏళ్లగా ఉంది సార్. నేను 12 ఏళ్లుగా నేర్చుకుంటున్నాను. మా నాన్నగారు గురువుగా ఉండేవారు సార్. సార్, దీని నుంచి వచ్చినవే కరాటే, మోయితాయ్ సార్. ఏయ్, నేను నిన్ను చరిత్ర అడిగానా? కమలాకర్ సార్, కరాటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు? 3 ఏళ్ళు సార్. విన్నావా? 3 సంవత్సరాల కరాటే నేర్చుకుని పోలీస్ కూడా అయ్యాడు. వెళ్ళి వాడి పట్టుకొని తాగు. పిచ్చుడిలా 12 సంవత్సరాలు నేర్చుకున్నాడట. నీకు నీ బాబుకి బుద్ధి లేదు. పిచ్చ నా కొడుకల్లా. ఏయ్, ఎవరు వచ్చి చెప్తున్నావు? తీసుకుపోయి చెత్తలో పడాల్సినవన్నీ ఇక్కడికి తీసుకొచ్చాడు. గవర్నమెంట్ అప్రూవల్ ఉందో చెప్పింది దానికి. సార్, మీకు తెలియదని చెప్పాను సార్. ప్లీజ్ సార్, కావాలంటే ఆ శైలి చేసి చూపిస్తాను సార్. మా అమ్మ నేను పోలీస్ అవుతానని నమ్మకంతో ఉంది సార్. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, సార్. ప్లీజ్ సార్. మీ నాన్న దగ్గర అడిమురి విద్య నేర్చుకున్న ఏడుకొండలో తన పోలీస్ కళ నెరవేరలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. అది మా అడిమురి అభ్యసించే వారందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. పోలీస్ బట్టలు కొనిస్తానన్నానుగా. ఇందా పట్టుకో. ఈసారి నేను చూసినప్పుడు ఈ బట్టలోనే చూడాలి. నీ అల్లుడు మెళ్ళో దండేసుకుని ఎలా పడుకున్నాడు అసలు? ఇలా పడుకోవడానికి వీడికి పోలీసు బట్టలు కొనిచ్చావు. నేను ఆశపడ్డ ఉద్యోగం నాకు దొరుకుతుందని నమ్మకంతో పంపారు. కానీ నాకు అవమానమే దొరికింది. విదేశాల నుంచి వచ్చే ఎన్నో క్రీడలకి దక్కే గౌరవం మన దక్షిణ భారతదేశ కళైన అడిమురికి దక్కలేదు. ఇకనైనా దక్కాలి. అడిమురినే నమ్ముకున్న వారిని మీరే ఆదుకోవాలి గురుగారు.
నమస్కారం Good అమ్మా. morning. ఆ పిటిషన్ కి సంబంధించి మిమ్మల్ని కలిసి మీ పిటిషన్ ని చదివాను విజేంద్ర భూపతి. అదేనమ్మా ప్రభుత్వం మనసు పెడితే అడుమురే నేర్చుకునే వాళ్ళకి స్కూళ్ళలో ఉద్యోగాలు వస్తాయి, కొన్ని కుటుంబాలు చల్లగా ఉంటాయి. ఆ అది పుణ్యం మీకు. మినిస్టర్ లెవెల్లో మాట్లాడాల్సిన విషయం. అయ్యగారు అడిమురే గురించి అసెంబ్లీలో మాట్లాడతానన్నారు. మీరు అడిగారని అసెంబ్లీలో మాట్లాడాను అనుకోండి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమని అడుగుతారు? అడిమురే అడిమురే అంటే ఏంటి అని. అంతెందుకు బాబు, అదంటే ఏంటో నాకే తెలీదు. మీరు ఓ పని చేయండి, దానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఏమన్నా వీడియోస్ పేపర్స్ ఉంటే రెడీ చేసి తీసుకురండి. ఆ తర్వాత గవర్నమెంట్ తో మాట్లాడతాను. ప్రభుత్వం